కాకినాడ ఎస్హెచ్తాపురం అంబేద్కర్ విగ్రహం వద్ద బుద్ధ విహార్ సభ్యుల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా బుద్ధ విహార్ నాయకులు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుద్ధ విహార్ నాయకులు పెద్దిరాజు మాట్లాడుతూ నేడు భారత రాజ్యాంగానికి నేటి పాలకులు తూట్లు పొడుస్తున్నారని, ఇప్పటికైనా ప్రజల మేలు రాజ్యాంగ పరిరక్షణకు పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కార్యక్రమంలో బుద్ధ విహార్ నాయకులు డాక్టర్ భానుమతి, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. మధ్యకాలంలో చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన జరుగుతూ ఉంది. రాజ్యాంగాన్ని మార్చాలి అని చెప్పి జరుగుతూ ఉంది. అటువంటి అవకాశం అయితే లేదని పార్లమెంట్ చెప్తూ ఉంది, భారత సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ చెప్తూ ఉంది. అదేవిధంగా రాజ్యాంగం కూడా చెప్తూ ఉంది, ఏదైనా అవసరమైతే చిన్న చిన్న మార్పులు చేసుకోవడానికి అందులోనే ఇచ్చారు రాజ్యాంగ సవరణలు. ఈ నేటికి 106 సవరణలు జరిగాయి. అందులో ఎక్కువ సవరణలన్నీ కూడా ఆ పాలకులకు అనుకూలమైనటువంటి సవరణలు వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఇది మంచి విధానం కాదు. మరి బాబాసాహెబ్ అంబేద్కరే చెప్పారు, భారత రాజ్యాంగం కానీ ఏ రాజ్యాంగం అయినప్పటికీ కూడా ఆ రాజ్యాంగాన్ని అమలు చేసేవాళ్ళు సరిగా చేయలేకపోయినట్టయితే రాజ్యాంగం విఫలమవుతుందని చెప్పారు. మరి నేడు ఆ పరిస్థితిని జరుగుతూ ఉంది. మరి ఈ రాజ్యాంగం మార్చడానికి ఎవరి తరం కాదని చెప్పి ఆ మార్చేంత తెలివితేటలు కానీ అంత జ్ఞానం కానీ ఇప్పుడున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల దగ్గర ఎవరి దగ్గర లేదని, ఈ రాజ్యాంగం రాసే సత్తా అంతా జ్ఞాన శిఖరమైనటువంటి అంబేద్కర్ మాత్రమే ఉంది. అటువంటి ప్రయత్నాలు విరమించుకోవాలని చెప్పేసి దీని ద్వారా తెలియజేస్తాం.